పరిశుద్ధ గ్రంథం నుంచి రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం చదువుకున్నట్లయితే, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. చాలండి ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి ఈ మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మనుషులు ఎలాగున్నారంట? దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని సేవించిరి అని ఉన్నాయి. ఎవరండి ఇల్లు? ఎవరండి ఇల్లు? దేవుని యొక్క ప్రజలు. చూడండి, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలంట ఎలాగ మారిపోయారంట? సత్యాన్ని అసత్యముగా మార్చారంట. ఇంకేం చేశారంట? సృష్టికర్తకు ప్రతిగా దేన్ని సేవించారంట? సృష్టాన్ని సేవించారు. ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి ఈ మాటలు పౌలు గారు ఎందుకు స్పష్టంగా తెలియపరిచాడంటే, చాలా మంది మనుషుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంట? దేవునికి చూడండి వారి హృదయాలను ఏం చేయట్లేదండి? మానవుడు అంట దేవునికి వారి హృదయాల్ని అప్పగిస్తున్నాడా? ఏం చేస్తున్నాడండి? మానవుడు చూడండి దేవునికి తన హృదయాన్ని అప్పగించకుండా దేనికి తన హృదయాన్ని అప్పగిస్తున్నాడు? దేనికండి? చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నట్లయితే, మీరు మీ పారంపర్యాచారాల నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. చూడండి ప్రియమైన సహోదరి సోదరులారా, మనుషులు ఏమైపోయారంట అండి? చూడండి, ఇదిగో మనుషులు అంటే ఇదిగో తమ పెదవులతో దేవుణ్ణి ఏం చేస్తున్నారండి? గణపరుతున్నారు కానీ వారి హృదయం ఎక్కడుందంట? ఏడుందంటండి? దేవునికి దూరముగా వారి హృదయము ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే, ఇదిగో మేము దేవుణ్ణి నమ్ముకున్నాము, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, దేవుని సన్నిధికి వెళ్తున్నాము, దేవుని సన్నిధిలో భక్తి చేస్తున్నాము, మేము దేవుని కొరకు అనేకమైన కార్యాలు చేస్తున్నాం అనుకుంటారు. కానీ చూడండి వారు ఏం చేస్తున్నారంట? దేవుడు చెప్పిన వాటిని విడిచిపెట్టి దేవుని ఆరాధిస్తున్నారంట. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారండి. చాలా మందికి అసలు దేవుని వాక్యం అనేది తెలియదండి. చూడండి, దేవుని వాక్యం అనేది నీకు తెలిస్తే నువ్వేం చేస్తావు? మనుషులు కల్పించిన ఏది కూడా చేస్తామండి? చేస్తాం చెప్పండి. చూడండి, ఇదిగో మనుషులు కల్పించిన ప్రతిదీ దైవమైందా? చూడండి, ఇదిగో ఈ భూమి ఆకాశాన్ని సృష్టించింది ఎవరు? ఎవరండి ఈ భూమి ఆకాశాన్ని సృష్టించింది? దేవుడు శూన్యము నుంచి భూమి ఆకాశాన్ని సృష్టించాడు. వాటితో పాటు చూడండి, ఇదిగో జలరాశుల్ని, జంతువుల్ని, పశువుల్ని, సమస్త చూడండి, ఇదిగో పక్షుల్ని, అలాగే చూడండి అనేకమైనటువంటి ఆహారం, చూడండి ఇదిగో పంటల్ని దేవుడు మన కొరకు ఏం చేశాడంట? సృష్టించాడు. చూడండి, దేవుడు అనేకమైన వాటిని మన కొరకు సృష్టిస్తే చూడండి మనం ఏం చేస్తున్నాము? ఈ భూలోకాన్ని సృష్టించిన దేవుని విడిచిపెట్టి చూడండి మనం అనేకమైన వాటిని ఏం చేస్తున్నామంట? సృష్టిస్తున్నామని. ఏం చేస్తున్నాం చెప్పండి? మనకున్న జ్ఞానంతో ఏం చేస్తున్నామంట?
అనేకమైన వాటిని నిర్మిస్తున్నాం. చూడండి, నిర్మించడమే కాకుండా ఏం చేస్తున్నాం? ఇదిగా మన యొక్క ఏం చెబుతున్నాం అండి? సంతోషం, ఇదే మన యొక్క ఆనందం. దీనిలోనే మనం ఏముందన్నాం? దేవుడు ఉన్నాడా. చూడండి, నువ్వు అసలు దేన్ని సృష్టించాలి? చూడండి, ఇదిగో ఎందుకు సృష్టించిన దాన్ని ఎందుకు ఆరాధించాలి? మనిషి సృష్టించింది దైవం అయిద్దండి. ఏది దైవం అయింది? దేవుడు ఎవరిని సృష్టించాడంట? మనిషిని దేవుడు నిర్మించాడు. మరి నువ్వు నిర్మించింది ఏమైంది? దైవం అయిందా? మరి నువ్వు దేన్ని ఆరాధిస్తున్నావు? అసలు నువ్వు దేన్ని ఆరాధించాలి? సత్యాన్ని నువ్వేం చేస్తున్నావు? అసత్యంగా మారుతున్నావు అంట. ఇంకేం చేస్తున్నావు అండి? సృష్టికర్తకు బదిగా నువ్వు దేన్ని సృష్టిస్తున్నావు అంట? దేన్ని ఆరాధిస్తున్నావు అండి? సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని నువ్వు ఆరాధి అంటే చూడండి, ఇదిగో ఈ భూలోకంలో దేన్నైనా నువ్వు ఆరాధించా? చూడండి, నేటి కాలంలో ఎక్కువగా ఆరాధించేది ఏందండి? మనం చూడండి, రోడ్డుకు ఒకటి వెలిసిందండి. ఏం వెలిసింది? చూడండి, రోడ్డుకు ఒక నక్షత్రం, రోడ్డుకు ఒక స్టార్. చూడండి, అసలు నువ్వు దేన్ని ఆరాధించాలి? నువ్వు దేన్ని చూడండి, ఇదిగో ప్రార్థన చేయాలి, దేన్ని నువ్వు గణపరచాలి. చాలా మంది ఇదిగో స్టార్ పెడతాం వల్ల ఏం ఉపయోగం ఉంది? ఏం ఉపయోగం ఉందండి? అసలు దాన్ని ఎవరు నిర్మించారు? దాన్ని ఎవరు తయారు చేశారు? దాన్ని ఎవరు ఏర్పరిచారు? దాన్ని ఎవరు సృష్టించారు? చూడండి, దేవుడు దేనికి సృష్టించాడు నక్షత్రాన్ని? దేనికి? చూడండి, జ్ఞానులకి. అక్కడ యేసు ప్రభు చూడండి ఎక్కడ పుట్టాడో తెలియదు కాబట్టి ఆ పుట్టినటువంటి చూడండి ఆ మనిషి దగ్గరికి వెళ్తానికి జ్ఞానుల కొరకు ఎంతసేపు ఉపయోగించాడండి? 1 సంవత్సరమా? 2 సంవత్సరాల? 10 సంవత్సరాల? 20 సంవత్సరాల? ఎన్ని సంవత్సరాలండి? చూడండి, ఇదిగో ఆ జ్ఞానులు దేవుని వద్దకు వెళ్ళేదానికి ఆ నక్షత్రం అక్కడ కనపడింది. చూడండి, ఆ నక్షత్రం కనపడినటువంటి ఆ సమయం తర్వాత చూడండి, ఇదిగో ఆ యేసు ప్రభువుని ఎక్కడికి తీసుకెళ్లారు? ఐగుప్తు దేశానికి తీసుకెళ్లారు. చూడండి, హేరోదు రాజు యేసు ప్రభువుని చూడండి చంపేస్తాడని యేసుక్రీస్తుని అక్కడి నుంచి బాల్య వయసులోనే 2 సంవత్సరాల వయసులోనే ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళి చూడండి, ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఒక దినమైనా కానీ ఆ నక్షత్రం మరలా కనిపించిందా? చూడండి, యేసు ప్రభు చూడండి తన ఎవరి వయసులో తను చెప్పినటువంటి సువార్తల్లో ఎక్కడైనా కానీ దాని గురించి ప్రస్తావించాడా? మరి చూడండి, ఇదిగో దేవుడే ప్రస్తావించినటువంటి సందర్భాన్ని ఎవరు ప్రస్తావించారు? ఎవరు ప్రస్తావించారండి? మనుషులు వారి యొక్క లాభాపేక్ష కొరకు ఏం చేశారంట? చూడండి, యేసు ప్రభు తర్వాత వచ్చిన శిష్యులైనా ఎక్కడైనా కానీ స్టార్ పెట్టింది ఉందండి? యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత ఎక్కడైనా యేసు ప్రభు కొరకు పెట్టారా? మరి చూడండి, నువ్వేం చేస్తున్నావు? ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని అంగీకరించిన మనిషిగా, చూడండి పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన వ్యక్తిగా నీ జీవితం ఎలాగుంది? ఇంకా నువ్వు ఎక్కడ ఉన్నావు? క్రీస్తు పుట్టుకలోనే నువ్వు ఉన్నావు. ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, ఆయన ఎదిగాడు, సువార్త ప్రకటించాడు, సిలువ వేయబడ్డాడు, ఆకాశానికి ఆరోహణం అయిపోయాడు. కానీ నువ్వు ఇంకెక్కడ ఉన్నావు? ఆ నక్షత్రం యొద్దే ఉన్నావు. ఏం చేస్తున్నామండి మనం? ఎలా జీవిస్తున్నాం? అసలు ఇదిగో వాక్యం మనం ఇదిగో కొలతగా పెడితే అది ఎలాగుంది? ఎలాగుందండి?
నువ్వు నక్షత్రాన్ని, స్టార్ని చేసుకోమని చెబుతుందా వాక్యం? చెబుతుందండి. నువ్వు నక్షత్రాన్ని ఆరాధించమని చెబుతుందా? దాన్ని నిర్మించమని చెబుతుందా? సంవత్సరం మనం ఏం చేస్తున్నాం? నక్షత్రాన్ని తీసుకొస్తున్నాం. ఎక్కడికి తెస్తున్నాం? ఎక్కడ ఆకాశం ఉన్న దాన్ని ఎక్కడికి తీసుకొస్తున్నామండి? భూమి మీదకి తెస్తున్నాం, ఇంట్లోకి తెస్తున్నాం, ఎక్కడికి తీసుకొస్తున్నాం? ఇంకా వీధికి కూడా తీసుకొస్తాం. అసలు దానివల్ల నీకు ఉపయోగం ఉందా, నష్టం ఉందా? ఉపయోగకరం కంటే నష్టమే నీకు ఎక్కువగా ఉంది. అవునా కాదా చెప్పండి? ఏంటంటే నష్టం ఉందా లేదా? స్టార్ చేయడం వల్ల నష్టమేముంది? దానికి లైట్ వేయడం వల్ల నష్టమేముంది? దాన్ని 25వ తారీఖు ప్రతిష్ఠించడం వల్ల నష్టమేముంది అని మనం అనుకుంటాం. చూడండి, దానివల్ల నష్టం ఉందని వాక్యం స్పష్టంగా చెబుతుందా లేదా? చూడండి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయితే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైనున్న ఆకాశం అందే గాని కిందనున్న భూమి అందే గాని భూమి కిందనున్న నేల అందే గాని నిన్ను దేవుని పోలికనైనా విగ్రహములు చేసుకొనకూడదు, వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. ఏం చేయకూడదు అంటండి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇంకేం చదువుతున్నాడు? ఇదిగో పైనున్న ఆకాశం అందే గాని కిందనున్న భూమి అందే గాని భూమి కింద ఉన్న నేల అందే గాని దేని పోలికైన విగ్రహాన్ని చేసుకోకూడదు. ఫస్ట్ ఏం చెప్పాడండి? పైన ఆకాశం అందే గాని అన్నాడండి. ఆకాశంలో ఉన్న సూర్యునైనా, చంద్రునైనా, నక్షత్రాన్నైనా ఏం చేయకూడదంట? ఏం చెప్పాడండి ఇక్కడ? ఇదిగో దేని పోలికైన విగ్రహాన్ని చేసుకోకూడదు, వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజించకూడదు. మరి మనం ఏం చేస్తున్నాం? చూడండి, డిసెంబర్ మాసం వచ్చిందంటే ఏంది? పైన ఏంటంటండి? పైన అంట స్టారు, కింద బారు, ఇంట్లో వారు. ఏమవుతుంది చెప్పండి? చూడండి, ఇదిగో నీలో ఏమి లేదు, దేవుని భక్తి ఉందండి. ఉందా? ఉన్నవాడు అయితే ఎట్టుంటాం? చూడండి, చాలామంది మనుషులు చూపించారండి మార్గాలన్నీ. దేవుని వాక్యంలో లేదండి ఇలా చేయమని. దేనిలో ఉంది? మనుషులు నిర్మించారు. చూడండి, నేను బాల్య వయసులో నేను కూడా చేశాను. నాకు తెలియని వయసులో చూడండి, ఊరు మొత్తం తిరిగి ఎవరిది పెద్ద స్టార్ ఉందో చూసి వాళ్ళకంటే ఎక్కువ పెద్దగా మేము పెట్టేవాళ్ళం స్టార్. ఒక్కో సంవత్సరం ఒకలాగుంటే ఇంకో సంవత్సరం ఇంకోలాగా ఉండాలి. చూడండి, అలా మేము పెడుతుంటే మమ్మల్ని చూసి కొంతమంది పెట్టేవాళ్ళం. ఆ స్టారు మొదట్లో ఎలా పెట్టేవాళ్ళు అంటే, చూడండి, ఫస్ట్ సంవత్సరం ఒక 10 మంది అవనస్తులు కలిసి చూడండి 1000 లెక్కనేసుకొని 10,000 వేసుకొని ఫస్ట్ సంవత్సరం పెట్టారండి. ఊరు మొత్తం కంటే పెద్దగా పెట్టే స్టార్. మేము అనుకున్నాం మాకంటే కూడా పెద్దగా పెట్టారు అని సంతోషపడ్డాం. పెట్టినప్పుడు చూడండి, ఆ చుట్టుపక్కల మనుషులను పిలిచారు, స్టార్ పెట్టారు, సంతోషంగా వెలిగించారు. తర్వాత సంవత్సరం వచ్చేసరికి చూడండి వారి ఆలోచన ఎలా ఉన్నాయి అంటే, స్టార్ పెట్టారు, స్టార్ కింద వాళ్ళ ఫ్రెండ్ పుట్టినరోజు అయితే కింద అదే రోజు కేక్ కట్ చేయడం మొదలుపెట్టారు. చూడండి, అది మరలా ఎలా తయారైందంటే, 3వ సంవత్సరంకి వచ్చేసరికి స్టార్ పెడుతున్నారు, స్టార్ కింద కేక్ పెట్టారు, కేక్ కింద పుట్టినరోజు చేస్తున్నారుగా. ఆ పుట్టినరోజు చేసే సమయంలో చూడండి అక్కడ బీర్ సీసాలు ఓపెన్ చేసి చూడండి వాడికి పుట్టినరోజు చేసి ఆ పుట్టినరోజు మీద బీర్ సీసాలు పొంగిచ్చారు. చూడండి, తర్వాత సంవత్సరం వచ్చేసరికి మరలా చూడండి ఏం చేయడం మొదలు పెట్టారంటే, వాటితో పాటు సినిమా పాటలు పెట్టారు. ఇట్లా క్రమక్రమంగా ఏమైపోయిందంటే, సంవత్సరాలు పెరిగే కొద్దీ వారు ఉద్యోగస్తులు కాబట్టి
వేలు వేలు పెట్టుకొని ఏం చేయడం మొదలు పెట్టారంటే ఈ ఊర్లో మాకంటే పెద్ద స్టార్ ఎవరికి ఉండకూడదు. దానికి ఏం చేస్తున్నావు నువ్వు? చాలా మంది అనుకున్నారు స్టార్ ఒక విగ్రహం కాదుగా, దాన్ని మేమేం చేయట్లేదుగా, దాన్ని పెడుతున్నామే కానీ దానిలో తప్పే ఉంది అని చాలా మంది కూడా అనుకున్నారే కానీ సంవత్సరం దాని కొరకు అనేక విధాలుగా క్రైస్తవులు ఏమైపోతున్నారు? తప్పుడు మార్గం వైపు నడుస్తున్నారని. చూడండి, ఇదిగో ఒక లోకానుసారమైన వ్యక్తి వచ్చినప్పుడు, ఒక అన్యుడు వచ్చినప్పుడు దాన్ని చూసినప్పుడు ఏమనుకున్నాడు? అది దేవుని యొక్క కార్యం అనుకున్నాడా? అది దేవుని యొక్క మహిమ అనుకున్నాడా? అది దేవుని యొక్క సూచన అనుకుంటాడా? అది దేవుని యొక్క గుర్తింపు అనుకుంటాడా? ఏమనుకుంటాడండి? అక్కడ కూర్చొని సినిమా పాటలు పెట్టుకొని, ముందు సీసాలు పెట్టుకొని, కేకులు కట్ చేసుకొని అల్లరి చేస్తాడు. ఏమనుకున్నాడు? చూడండి, ఇదిగో దాన్ని ఎదురు పెట్టుకుని నువ్వేం చేస్తున్నావు? దేవుని గణపరుస్తున్నావా? దేవుని ఆరాధిస్తున్నావా? దేవుని మహిమపరుస్తున్నావా? దాని ద్వారా కొంతమంది దేవుని వైపు నడిపిస్తున్నావా? ఏం చేస్తున్నావండి? నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తావే కాకుండా నీతో పాటు కొంతమందిని చెడు మార్గం వైపు నడిపిస్తున్నావు. అందుకని ఆకాశం అని దాగపడి ఏ చిహ్నాన్ని కూడా ఏం చేయకూడదు అన్నాడు దేవుడు. పూజించకూడదు, నమస్కరించకూడదు, ఆరాధించకూడదు. చాలా మంది ఇదిగో పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి, ఇదిగో తీసి చదవరు, వారికి వాక్యం తెలియదు, దాని ప్రకారం వారు నడుచుకున్నారా? ఏం చేస్తున్నారు మరి? దీనికి చందాలు వేయడం. మరి ఆ ఇంట్లో లేకపోతే తాళం తిడతాం, పక్కింట్లో లేకపోతే తాళం తిడతాం, ఎదురింట్లో లేకపోతే తాళం తిడతాం. ఏందండి? కొంతమంది భక్తులు ఏం చేస్తారంటే ఈ స్టార్కి వేలు వేలు ఇస్తే నేను చేసిన పాపాలు పోతాయేమో. చూడదుగో ఈ దినం ఇదిగో మనం 100 మంది పెడితే వచ్చే దినం మనం 1000 మందికి భోజనాలు పెట్టాలి. వీటన్నిటి కోసం ఏం చేయాలి? అందరినీ బాధ పెట్టాలి. అసలు ఇదిగో దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఏం చెబుతుందండి? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నట్లయితే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురే వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు అంటారు. చూడండి, మన ఇంటి మీద స్టార్ ఉంటుంది కదండి, మనమే ఎలాగుండాలి? చూడండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు. మన బుద్ధి మంచిగుంటే మనమే జ్యోతుల్లా ప్రకాశిస్తామంట. చూడండి, ఇదిగో అక్కడ ఎలా చదువుతున్నాడు? ఇదిగో నీతి మార్గం అనుసరించి నడుచుకున్న వారు ఎవరు అనేకులు తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు. నువ్వు దేవుని వైపు నడిపిస్తే నువ్వు ఎలా ఉంటావంట? ప్రకాశిస్తావంట. ఓ నక్షత్రం వలె ప్రకాశిస్తావు. చూడండి, ఇంటి మీద స్టార్ పెట్టుకొని ఇంట్లో చూడండి భార్యాభర్తలకు సంబంధం లేకపోతే ఎలా ఉండదండి? తల్లి చూడండి, తండ్రి బెడ్లో కొట్టుకుంటుంటే ఎలాగుండిద్ది? నువ్వు పైకి చూడండి, ఇదిగో ఇదిగో మా ఇల్లు ఇదిగో వెలిగిపోతుంది, దేవుడితో నిండిపోతుంది అని నువ్వు స్టార్ పెట్టుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు. నీ ఇంటిలో ఏముండాలి? నక్షత్రాలు. నువ్వు ఎలాగుండాలి? వెలుగుతూ ఉండాలి. నీ సాక్ష్యం ఎలాగుండాలి? ఘనంగా ఉండాలి. నువ్వు ఘనంగా లేకుండా నువ్వు ఏది పెట్టినా ఏమి ఉందా? ఉపయోగం లేదు. ప్రియమైన సహోదరి, చాలా మందికి దేవుని వాక్యం అర్థం కాక వారి మార్గాలను ఏం చేస్తున్నారంట? విగ్రహారాధన వైపు నడిపిస్తున్నారు. చాలా మంది అనుకుంటారు ఇది ఇదిగో మేము దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని గణపరుస్తున్నాం, ఇది తప్పు కాదు, ఇది అసలు ఇది ఏ పొరపాటు కాదు అని నువ్వు అనుకున్నావేమో. కానీ ఇదిగో దేవుడు వీటిని సంతోషిస్తాడండి. నువ్వు చేసిన వాటికి సంతోషిస్తాడా? ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు చెప్పండి? ఒక దినానంట మోషే కొండ మీద ఉంటే అహరోను చూడండి ఇశ్రాయేలు ప్రజలను అరణ్యంలో నడిపెత్తున్నాడు అంట. నడిపెత్తంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి అహరోన్ ఏమన్నారంటే, ఇదిగో మోషే ఇక్కడ లేడు,
ఇన్ని దినాలు మనల్ని నడిపించిన యెహోవా ఎవరు? ఆయన మాకు కనపరచు అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, అయ్యా మోషే వస్తేనే దేవుడు కనపడతాడయ్యా, నేను చూపించలేనంటే నువ్వు కానీ ఇదిగో అక్కడ ఉన్నటువంటి దేవుడైన యెహోవాను చూపించలేదనుకో, ఇదిగో నిన్ను నీ కుటుంబాన్ని మేము అగ్నితో కాల్చి వేస్తామంటే అహరోను భయపడి మీ దగ్గర ఉన్న బంగారాన్ని మొత్తాన్ని నాకు ఏమన్నాడు. ఏమంటే చూడండి, ఆ బంగారం మొత్తాన్ని తెచ్చుకొని చక్కగా చూడండి అగ్నిలో వేస్తే అది ఏమైందంట? తోడైందండి. ఈ తోడను చూసి ఇదిగో అక్కడ ఉన్న మనుషులు ఏం చేస్తున్నారు, ఇదిగో ఇదే యెహోవా, ఈ దినం మీరు పండగ చేసుకోండి అంటే చూడండి, ఇదిగో దాని ఎదురు ఇదిగో అక్కడ ఉన్న మనుషులందరూ తాగి ఇదిగో సంతోషంగా ఇదిగో ఆహారాన్ని ఇదిగో తిని ఉల్లాసంగా ఇదిగో ఏం చేశారంట? నాట్యం చేశారంట. తినచ్చు తాగొచ్చు ఏం చేశారంట? సంతోషంగా గెంతులు వేసారంట. దేవుడు ఏం చేశాడండి? ఇష్టపడ్డా? ఏమన్నాడు మోషేతో? ఇదిగో ఈ నా ప్రజలు ఏమైపోయారంట? చెడిపోయారు అన్నాడండి. ఎందుకు చెడిపోయారు? ఇన్ని దినాలు ఇదిగో దేవుడు చేసిన మేలు చూశారు, దేవుడు ఇచ్చిన ఆహారం చూశారు, దేవుడు ఇచ్చిన నీళ్లు చూశారు, దేవుడికి అనేకమైన శ్రమ నుంచి, అనేకమైన అరణ్యం నుంచి, మృగాల నుంచి విడిపించినటువంటి రక్షణని చూశారు. అంత చూసినా కానీ వాళ్ళు ఏమి రాలేదు, మార్పు రాలేదండి. చూడండి చూడండి సంవత్సరాల నుంచి దేవుడి వాక్యం అన్నా కానీ ఏం రావట్లేదు, సంఘాల్లో మార్పు రావట్లేదండి. పలానా సంఘంలో ఇదిగో పెద్ద స్టార్ పెడుతున్నారంటే ఈ సంఘాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. పలానా చోట ఇదిగో భక్తి బాగా చేస్తున్నారంటే ఇది విడిచిపెట్టి నీకు నచ్చినట్టుగా ఉండకూడదా? ఉండాలా? చూడండి మనుషులు మెచ్చుకునే విధంగా ఉండకూడదు. అంటే ఎవరు మెచ్చుకోవాలి? నిన్ను దేవుడు మెచ్చుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? మనుషులు మెచ్చుకునే భక్తి చేస్తున్నాం. ప్రియమైన సహోదరు, ఎన్నాళ్ళు ఈ భక్తి? ఇన్ని దినాలకైనా కానీ ఇదిగో వాక్యం ఏం చెబుతుంది? విగ్రహాలు నువ్వు చేయొద్దని చెబుతున్నాను. దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? నువ్వు పెట్టిన స్టార్ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా నీకు? నెల రోజులు పెడతావు, నెల రోజుల తర్వాత తీసి ఆడబడేస్తావు. ఆ నెల రోజులు మటుకు అదో దైవం లాగా లైట్లు పెడతావు, రంగులు వేస్తావు, భోజనాలు పెడతావు, అన్నీ చేస్తావు. ఆ నెల తర్వాత తీసి ఆడేస్తావండి డాబా మీద, రోడ్డు నెంపడం పడేస్తావు. చూడండి ఇదిగో ఆ నెలలో ఇదిగో నువ్వు ప్రార్థనకు వస్తే ఎలాగుంటావు? ఎలాగుంటావండి? నువ్వు స్టార్ పెట్టే డబ్బు లేదు, మీటింగ్ పెట్టుకుంటే ఎన్ని ఆత్మలు రక్షిస్తావు? నీ జీవితం అలాగుందా? వాక్యంతో ఇదిగో కొంతమందిని నువ్వు రక్షిస్తే నువ్వు ఎలాగుంటావంట? ప్రకాశించినవంటి నక్షత్రంలా వెలిగిపోతావంట. అలా వెలిగిపోవడం కావాలా? ఓ నెల రోజులు వెలిగిపోవడం కావాలా? నీ జీవితం రావాలి, మార్పు రావాలి. ప్రియమైన సహోదరి సహోదరు, ఎందుకంటే చాలామంది అంట దేన్ని ఆరాధిస్తున్నారంట? సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టాన్ని ఆరాధిస్తున్నారు. నువ్వు దేన్ని ఆరాధిస్తున్నావు? దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? ఈ లోకంలో మనుషులు నిర్మించిన వాటిని ఆరాధిస్తున్నావా? ఒకసారి నిన్ను నువ్వేం చేసుకోవాలి? పరిష్కరించుకోవాలి, పరీక్షించుకోవాలి. నీ ఆత్మీయ స్థితిని అడగాలి. నేను ఎలాగొన్నాను? ఇప్పటికైనా నేను వాక్యాన్ని మీరుతున్నానా, లేకపోతే వాక్యంలో పాటు నడుస్తున్నానా? అసలు నేనేం చేస్తున్నాను? నాకు జ్ఞానం ఎంతవరకు ఉంది? దేవుడి వాక్యం ఎలాగుంది అని ఒకదినైనా నిన్ను పరీక్షించుకున్నావా? పరీక్షించుకున్నావండి? మనిషి చెప్పిన ఆచారం ప్రకారం మనం చేస్తున్నాం. వాడు దేనికి మొక్కమంటే ఒకరిని చూసి ఒకరు ఏం చేస్తున్నారండి? మరీ దారుణం. చూడండి స్టార్కి ఏం చేస్తున్నారంట? యానివర్సరీ ఏందండి? ఒక విగ్రహానికి నువ్వేం చేస్తున్నావు? యానివర్సరీలు చేస్తున్నారండి. 5వ సంవత్సరం వార్షికోత్సవం, 10వ సంవత్సరం వార్షికోత్సవం, 15వ సంవత్సరం వార్షికోత్సవం. చూడండి ఇదిగో దాన్ని ఏం చేస్తున్నావు? నీ పెద్దలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? చూడండి ఇదిగో వారి అడుగుజాలను నువ్వు నడిస్తే నీ అడుగుజాల్లో నీ బిడ్డలు నడుస్తారని.
రేపటికి ఏమైపోయింది? యేసు ప్రభు కానీ పక్కకి వెళ్ళిపోయి ఏమొచ్చింది? ఇక స్టార్ యేసు ప్రభు అతను. నువ్వు ఒక స్టార్ లాగా వెలిగిపోవాలి, నువ్వు ఒక జ్యోతిలాగా నిలిచిపోవాలి. నీ వెలుగులు అనేకమైన మనుషులు దేవుని సన్నిధికి నడిపించబడాలి. ప్రియమైన సహోదరి, అలా వెలుగుతున్నావు నువ్వు? మనుషుల కోసం వెలుగుతున్నావా? ఇక్కడ ఏం చెబుతున్నాడండి దానియేలు? ఇదిగో బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారంటాడు. నువ్వు ఇంకా ఇదిగో మనుషులు నిర్మించిన దానిలోనే జీవిస్తున్నావా? మనుషులు ఆరాధించిన దాన్ని ఆరాధిస్తున్నావా? మనుషులు చూడండి రూపించిన దాన్నే పూజిస్తున్నావా? ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటండి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుడే స్పష్టంగా చెబుతున్నాను, నేను రోషం కలిగిన దేవుణ్ణి. ఆకాశ మండలంలో ఆగపడే దేన్ని కూడా నువ్వు ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద ఉన్న నెల అందే కానీ ఏ రూపాన్ని ఏ పోలికని పూజించకూడదు. మరి ఆకాశంలో నక్షత్రమే కదా, మరి వాక్యం చెబుతుందా పూజించొద్దని? మరి నువ్వు బైబిల్ చదివేవాడివేనా? నువ్వు బైబిల్ చదివే స్త్రీనేనా? మరి బైబిల్ చదివి నీలో ఏం లేదు? ఏం లేదండి? దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటు లేదు. ఈ లోక ఆచారాలకి, ఈ లోకంలో ఉన్నటువంటి చూడండి ఇదిగో డంబాసారమైన జీవితాలకి, ఈ లోకంలో ఉన్న మనుషులకు నువ్వు హృదయాన్ని అప్పగించావనుకో, దేవుడు నిన్ను ఏమంటాడంట? నువ్వెవరు నాకు తెలియదు అంటాడు. ఆయన ఏమన్నాడు? అయ్యా ఇదిగో ప్రభు ప్రభు అని పిలిచేవాడు వెళ్తాడండి ప్రభు రాజ్యంలోకి. ఆయన చిత్త ప్రకారం జరిగించేవాడే వెళ్తాడంట. నువ్వెంత ప్రభు అని పిలిచినా కానీ అక్రమ చేయవారా నా యొద్ద నుంచి. అక్రమం అంటే ఏంది? క్రమమైన మార్గం నీలో లేదు. వాక్యాన్ని విడిచిపెట్టి నువ్వు ఎంత బ్రతికిన ఏం ఉపయోగం లేదండి. వాక్యాన్ని పట్టుకోవాలి. ఈ లోకంలో ఉన్న మనుషులను కాదు, మనుషులు చేసిన ఆచారాలు కాదు, మనుషులు నిర్మించిన పద్ధతులను కాదు. ఇవేమైంది అంటే కొన్నాళ్ళకి దైవోపదేశాలు అయినాయి అంట. మరి ఇదిగో మనుషులు నిర్మించింది దైవోపదేశం అయినప్పుడు నువ్వు దాన్ని ఆరాధిస్తున్నావు అంటే ఏమర్థం? అహరోను చేసిన దోన్ని ఇశ్రాయేలు ఆరాధిస్తే దేవుడు మెచ్చుకున్నాడా? మెచ్చుకున్నాడండి. మరి మనుషులు నిర్మించిన స్టార్ నువ్వు ఆరాధిస్తే దేవుడు మెచ్చుకున్నాడా? ఏమవ్వాలంట? నువ్వే ఒక జ్యోతిలాగా, ఒక నక్షత్రంలాగా ప్రకాశించాలి. అలా ప్రకాశించావనుకో, నిన్ను బట్టి కొన్ని ఆత్మలు దేవుని సన్నిధికి రావు వస్తాయి. నిన్ను బట్టి దేవుని యొక్క వాక్యం ప్రజల్లోకి వెళ్ళింది. నిన్ను బట్టి దేవుడు తన రాజ్యం ఏం చేస్తాడంట? సంతోషిస్తాడు. మరి అలా జీవితం చాలా మందికి అంట ఏం లేదంటండి, తెలియక ఆరాధిస్తున్నారా? తెలిసి ఆరాధిస్తున్నారండి? తెలిసినవాడైతే ఎవరైనా ఆరాధిస్తారా? చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నట్లయితే, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు. ఏంటంటండి? తెలియక చాలా మంది ఆరాధిస్తున్నారు, తెలియక ఇవన్నీ చేస్తున్నారు. ఒక దినం నిన్ను పరీక్షించుకో. దేవుడు ఆకాశం అందు ఉన్నటువంటి దేన్ని నిర్మించొద్దని చెప్పాడు కదా, నమస్కరించొద్దని చెప్పాడు కదా, పూజించొద్దని చెప్పాడు కదా, విగ్రహాన్ని చేసుకోవద్దని చెప్పాడు కదా. మరి ఆ స్టార్ విగ్రహం కదా, దాన్ని నేను చేస్తున్నానంటే నేనేం చేస్తున్నట్టు? విగ్రహారాధన చేస్తున్నాను. అది చేయడే కాకుండా సంవత్సరం దాన్ని వర్షిప్పులు చేస్తున్నాను, వార్షికోత్సవాలు చేస్తున్నాను. దాన్ని ఎదురు కూర్చొని సినిమా పాటలు పెట్టుకున్నాను, దాన్ని ఎదురు కూర్చొని ముందు తాగుతున్నాను, దాన్ని ఎదురు కూర్చొని అల్లరిగా డ్యాన్సులు వేస్తున్నాను, దాన్ని ఎదురు కూర్చొని ఏం చేస్తున్నానండి?
అదొక అంగు ఆర్భాటాల్లాగా బాంబులు వెళ్తున్నారు, అనేకమైన చేస్తున్నారు. దేవుడు మెచ్చుకుంటాడండి. చూడండి, ఒక మనిషిని ఆరాధించినట్టుగా ఒక నక్షత్రాన్ని మనం, ఒక స్టార్ని మనం ఆరాధిస్తున్నాం. అది దైవారాధన అయిద్దా, విగ్రహారాధన అయిద్దా? అది దేవుని దృష్టిలో ఘోరమైన పాపం. అలాంటి పాపం చేసిన వాళ్ళు ఏమవుతారంట? ఏమవుతారండి? పాపులు అవుతారండి. అలాంటి పాపులు నువ్వు పాలు పప్పులు పంతే నీకేమడదు? దేవుని యొక్క రాజ్యం ఉండదు. కాబట్టి ఇప్పటికైనా నేను తెలుసుకోవాలి. చూడండి, మనకంటే 100 సంవత్సరాల ముందల స్టార్ అనేది ఎవరికైనా తెలుసా? మన ఊర్లో ఎవరికైనా తెలుసా? బయట ఊర్లో ఎవరికైనా తెలుసా? ఎప్పుడు తెలిసిందండి? ఈ మధ్య కాలంలో ఒకరిని చూసి ఒకడు. ఫస్ట్ ఏమో ఏం చేశారు? గుళ్ళో పెట్టారు, తర్వాత ఇంటి మీద పెట్టారు, తర్వాత రోడ్డు మీద పెట్టారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? బజార్ కోటి పెడుతున్నారు. నా చిన్నప్పుడు చూడండి, ఇవన్నీ లేవని ఒకళ్ళు చూసి ఒకళ్ళు పెడుతున్నారు. ఇది ఎవరు నేర్పించింది? ఇది దేవుడు నేర్పించినదా? ఇది దేవుడు చేయమన్నాడా? దేవుడు నేను సంతోషపడుతున్నాడా? మనం పెట్టుకొని మనమే సంతోషపడతాం. దేవుడు ఏం చేస్తాడు? ఇదన్నీ చేస్తే, అరే వీడు చేస్తున్నావు, నీ వల్ల నేను ఏమవుతున్నాను అంటాడు? బాధపడుతున్నాను అంటాడు. మనిషి పాపం చేస్తే దేవుడు సంతోషపడ్డాడు. చూడండి, ఆ పాపం వల్ల నువ్వేమవుతు? దేవునికి దూరం అవుతావు. అందుకనే ఏమంటాడు? ఇదిగో మీరు హృదయముతో నన్ను గణపరుస్తున్నారే కానీ, క్షమించండి, మీరు పెదవులతో నన్ను గణపరుస్తున్నారే కానీ మీరు హృదయం ఏమైందంట? దేవునికి దూరంగా ఉందండి. చూడండి, సంతోషము నువ్వు నోటితో కనపరచవచ్చు కానీ నీ హృదయం ఇంకా ఆచారాల్లో ఉంది, నీ హృదయం ఇంకా డమ్మంలో ఉంది, నీ హృదయం ఇంకా విగ్రహారాధనలో ఉంది, నీ హృదయం ఇంకా పాపపు స్థితిలో ఉంది. అలాంటి హృదయాన్ని దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడతాడండి. కాబట్టి నువ్వేం చేయాలంట? సత్యాన్ని పట్టుకోవాలి. సత్యం ఎలా ఉందంట? సత్యం ఎట్లా ఉందండి? సత్యం బహు దూరంగా ఉన్నది, దాన్ని కనుగొనేవాడు ఎవడు? మనకు సత్యం అసలు 10 మంది ఏ మార్గంలో పోతే మనం కూడా అదే మార్గంలో, 10 మంది ఏం చేస్తే అదే మనం కూడా చేయాలి. చేయనోడు ఎట్లున్నాడు? ఇదేం వ్యతిరేకంగా ఉన్నాడు. చూడండి, యేసు ప్రభుని కూడా అక్కడ ఉన్న ప్రజలందరూ ఏం చేశారు? కొట్టి సిలువ వేశారు. ఎందుకంటే అక్కడ ఉన్న పరిశీలన మాట, అక్కడ ఉన్న మనుషుల మాట, అక్కడ ఉన్న ధర్మశాస్త్రాన్ని ఆయన ఆచరించలేదండి. ఏం చేశాడు? ఇదిగో మీరు ఇవన్నీ చేయొద్దు, తండ్రిని వేడుకోమన్నాడు. మీరు ఇవన్నీ జరిగించొద్దు, దేవుని వాక్య ప్రకారం నడవమన్నాడు. మనం నడుస్తున్నామా? నడవడం వదిలిపెట్టి తప్పుటి మార్గంలో నడుస్తున్నాను. ఎప్పటికైనా ఏం తెలుసుకోవాలి? నీ జీవితం ఎలాగుంది? ఇంకా స్టార్కే నీ జీవితాన్ని అంకితం చేసావా? ఏందండి, మందిరానికి రానోడు కూడా రోడ్డు మీద స్టార్ పెడతాడు. వేడకి రావాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో వెలిగించబడాలి. అప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. కానీ నువ్వు 100 లైట్లు పెట్టి 100 బాంబులు పేల్చి 1000 మంది భోజనాలు పెడితే సంతోషపడ్డాడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నీ పాపాన్ని సరి చేసుకొని నువ్వు దేవుడి రాజ్యానికి చేర్చబడేటప్పుడే ఆయన సంతోషిస్తాడు. కానీ నువ్వు లోకానుసారంగా ఏది చేసినా సంతోషించడు. కాబట్టి ఎప్పటికైనా సత్యాన్ని తెలుసుకొని దేవుని సన్నిధిలో నీ పాపాన్ని సరి చేసుకొని జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరికి అన్నారండి.